హాయ్ వీవర్స్, మా సుమన్ టీవీతో కలిసి పనిచేయడానికి 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న యూట్యూబ్ ఎస్ఈఓస్ కావాలను. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. హాయ్ హలో, రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. మిత్రులు, ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఆరోగ్య రక్షణకి మనంతటా మనం పూనుకోవడం కోసం ప్రయత్నం చేయాలనే అవగాహన మన కుటుంబాల్లో పెరుగుతూ ఉంది. ఆరోగ్య రక్షణకు ఉపయోగపడేటువంటి మంచి డైట్ షీట్ను ఒకదాన్ని మీ ముందు సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఆచరించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఎవరికి వాళ్ళు ఇల్లు హాస్పిటల్గా, వంటగది మందుల షాపుగా కృషి చేయాలని, ఆహారాన్ని ఔషధంగా మార్చుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రకృతికి మించిన వైద్యుడు లేడు, ఆహారానికి మించిన ఔషధం కూడా లేదు. మీరు గమనించండి, ఈ భూమి మీద మనం మాత్రమే జీవిస్తున్నామా? అనేక రకాల జీవులు, పక్షులు, జలచరాలు జీవిస్తూ ఉన్నాయి. ఈ అన్ని జంతువులకు కూడా మనకొచ్చిన జబ్బులు ఎందుకు రావడం లేదు? ఆలోచిస్తే అవి ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి. నేచర్ వాటికి ఏ ఆహారాన్ని కేటాయించిందో ఆహారాన్ని తింటూ ఉన్నాయి. ఎంత శ్రమ చేస్తే ఆహారం దొరకాలో అంత శ్రమని అవి పాటిస్తూ ఉన్నాయి, అంత విశ్రాంతిని అవి తీసుకుంటూ ఉన్నాయి. కానీ మనమేముంటున్నాం? నీళ్ళ ధర్మంలో, విశ్రాంతి ధర్మంలో, ఆహారాన్ని తీసుకునేటువంటి ధర్మంలో ఈ టెన్షన్స్ గురి కాకుండా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యవహారాల్లో, మానసిక వ్యవహారాల్లో ఎక్కడ కూడా బ్యాలెన్స్గా వ్యవహరించడంలో ఎక్కడో పొరపాటు చేస్తున్నాం. వాటిని సరి చేసుకోవడానికి వీలుగా మనం ప్రయత్నించాలి. దానిలో ఒక విషయంగా ఆహార ధర్మంలో మీరు అనుసరించాల్సిన పద్ధతిని మేము ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని పాటించడం ద్వారా మీకు షుగర్ ఉండని, బీపీ ఉండని, థైరాయిడ్ ఉండని, హార్ట్ డిసీజెస్ ఉండని, మోకాళ్ళ నొప్పి ఉండని, నడువు నొప్పి ఉండని, ఏ రకమైనటువంటి జబ్బులున్నా కూడా అందరికీ కూడా పనికొచ్చే విధంగా ఈ 15 రోజుల డైట్ ప్లాన్ని మలచడం జరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకుని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే కనీసం దీర్ఘకాలిక సమస్యలు తగ్గడానికి 3 నుంచి 4 నెలల కాలం పడుతూ ఉంది. కొన్ని సమస్యల్లో 5-6 నెలలు కష్టపడితే కూడా తగ్గని మొండి జబ్బులు కూడా ఉంటూ ఉన్నాయి. వీటిని 3 నెలల కాలంలో 85-90% జబ్బులు తగ్గుతున్న స్థితిలో దాన్ని 6 డైట్ షీట్స్గా మార్చాం. వాటిలో మొదటి 15 రోజులు ప్రపోజ్ చేస్తున్నటువంటి డైట్ షీట్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వీటిని మీ ఇంట్లో పాటించడం ద్వారా జబ్బుని తగ్గించుకునే దానిలో మొదటి అడుగు వేస్తూ నిజమేనే నా జబ్బేంటి తగ్గిపోతుంది, ఇంత రిలీఫ్ వస్తుంది అని హాయిగా ఫీల్ అవ్వాలని కోరుతున్నాను. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. చూడండి, 1, 2, 3 పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. 1 నీళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్త, 2 ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, 3 ఫ్రూట్స్ తినడంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తగా చెప్తాను. మొదట ఉదయం లెగ్గానే ఫ్రెష్ అయ్యి 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. చలిగా ఉంది, వర్షాలు ఉంటున్నాయి అంటే చల్లటి వాతావరణం ఉన్న దృష్టిలో పెట్టుకుని గోరువెచ్చటి అంటున్నాను. ఎండాకాలం అయితే మామూలుగా వేసవిలో నార్మల్ వాటర్ తీసుకోవచ్చు. పొద్దునే లెగ్గానే 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. 1 గంట గ్యాప్ ఇవ్వండి. తర్వాత మరొకసారి 2 గ్లాసులు నీళ్ళు తాగండి. అంటే 2 సార్లు 2 గ్లాసులుగా 1 లీటర్ నీళ్లు తాగుతాం. ఇంకా ఎక్కువ తాగలిగే అవకాశం ఉంది మీకు, తాగితే తాగండి. లేదా కనీసం ఉదయం 2 గ్లాసులు, 1 గంట గ్యాప్తో మరో 2 గ్లాసులు నీళ్లు తాగండి. నీళ్లు తాగితే పడగడుపున ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే లోపలికి వెళ్ళి మీ బాడీలో జీర్ణకోశపు గోడల ద్వారా బ్లడ్లో కలిసి సెల్స్ని క్లీన్ చేస్తాయి. ఉదయం సాయంత్రం స్నానం చేస్తావా లేదా మురికి పోవాలని? మరి మురికి ఎందుకు పోవాలని కోరుకుంటున్నాం అంటే మురికి పడుతుంది కాబట్టి అనుకుంటాం. కానీ మన శరీరం మీద మురికి ఏర్పడుతుంది ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చి పడి వచ్చిన మురికి కాదు, శరీరం లోపల నుంచి వస్తున్న మురికి. ఎందుకు? పైన షర్ట్ వేసానా లేదా? మరి దీని లోపల బనీన్ వేసానా లేదా? మరి సాయంత్రానికి లోపల మురికి ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి పడితే షర్ట్ మీద పడాలి. మరి లోపల ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఖచ్చితంగా మనం తీసుకున్న ఆహారం లోపలికి వెళ్ళి ప్రాసెస్ అయ్యే క్రమంలో రసాయనిక మలినం కూడా తయారవుతుంది. అంటే ఉపయోగపడగా ఎలిమినేట్ అవ్వాల్సినటువంటి రసాయనిక మలినం ఏర్పడుతుంది. అది చెమట గ్రంథుల ద్వారా బయటకు వస్తుంది. అందుకే దానికి ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నాం. ఇక్కడ నేను గుర్తు చేయాలనుకుంటుంది ఏంటంటే, చెమట ద్వారా వచ్చేటువంటి మలినం వెళ్ళిపోగా ఇంకా కూడా నీకు జబ్బు వచ్చింది అంటే సెల్స్లో ఎక్యుమిలేట్ అయిందని అర్థం. ఫారెన్ మెటీరియల్ అంటే వేస్ట్ కెమికల్ ఎక్యుమిలేట్ అయిందని అర్థం. దాన్ని వదిలించడానికి ఉన్నటువంటి మంచి మార్గం ఏంటి? బయట క్లీన్ చేయాలన్నా క్లీనింగ్కి వాటరే, లోపల క్లీన్ చేయాలన్నా క్లీనింగ్కి వాటరే దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. అందుకే మార్నింగ్ 2 గ్లాసులు, గంట గ్యాప్తో 2 గ్లాసులు మంచినీళ్ళు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, టిఫిన్ అంటే ఎన్నింటికి చేస్తాం? 8 నుంచి 9 మధ్యలో చేస్తాం కదా. ఆ గ్యాప్లో టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు 1 గ్లాస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ 4:30కి కూడా మరో గ్లాస్ జ్యూస్ తాగండి. ఏం జ్యూస్ తాగుతారు?
నేను 7 రకాల జ్యూసులు చెప్తాను, వాటిలో నచ్చిన 2 ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. 1 పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్, 2 మునగాకు కరివేపాకు జ్యూస్, 3 పాలకూర కరివేపాకు జ్యూస్, 4 క్యారెట్ బీట్రూట్ జ్యూస్, 5 మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, 6 తవుడు జ్యూస్, 7 8 రోజుల వయసున్న గోధుమ గడ్డి జ్యూస్. మీకు కిడ్నీలో రాళ్ళు ఉంటే కొండపిండాకు జ్యూస్ తాగొచ్చు. అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే మీరు ఉదయం కొండపిండాకు, సాయంత్రం రణపాలకు జ్యూస్ తాగండి, కరిగిపోతాయి. ఇలా మీరు జ్యూసెస్ సెట్ చేసుకొని ఉదయం టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక జ్యూస్, ఈవినింగ్ 4:30కి ఒక జ్యూస్ తాగాలని కోరుతున్నాను. జ్యూస్ తాగిన తర్వాత టిఫిన్ చేస్తారు. ఏ టైంకి? ఆ 9 మధ్యలో టిఫిన్ చేసేయండి. ఏ టిఫిన్ చేయాలని చర్చ లేదు. ఇంట్లో అమ్మ ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ చేయండి, అది మంచిదే. హోటల్ వైపు చూడకుండా ఉంటే చాలు. ఎందుకు అలా అంటున్నాను? ఏ టిఫిన్ చేసినా మంచిదేనా అలా అని కాదు. కానీ ఇంట్లో మనాళ్ళు వేపుడు టిఫిన్లో నూనెలో వేసేయో, ఏం చేయో, దేవేయో టిఫిన్లు చేయరు. ఇడ్లీ చేస్తారు, ఉప్మా చేస్తారు, మహా అయితే దోశ వేస్తారేమో, కానీ పూరీలు, పకోడీలు, బోండాలు, బజ్జీలు, గారెలు, వడలు ఇలా వేయరు కదా. కాబట్టి మీరు అమ్మ చేసే టిఫిన్ చేయండి, శుభ్రంగా ఆరోగ్యంగానే ఉంటాం. అయితే టిఫిన్ కూడా కొంచెం వాల్యుబుల్గా మార్చుకోవడానికి ఒక చిన్న సలహా ఏమిటంటే, ఉదాహరణకి ఇడ్లీ తింటాం అనుకోండి. ఇడ్లీ అనగానే చాలామంది కుటుంబాల్లో ఇడ్లీ తింటారు. ఇడ్లీ తేలిగ్గా అరిగిపోయే ఆహారం అని చెప్పి ఇడ్లీ తీసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవాల్టి పద్ధతుల్లో చేస్తున్న ఇడ్లీ అంత ఆరోగ్యకరంగా లేదు. ఎందుకు? దాంట్లో కలిపే రవ్వ ఏమో ప్రాసెస్డ్ రవ్వ, దానిలో మనం కలుపుతున్న మినుములేమో అవి కూడా ప్రాసెస్ చేస్తున్నారు. మినప గుళ్ళు వాడుతున్నాం కదా, పప్పు పక్కకి వెళ్ళిపోయింది, పొట్టు తీసేసిన తెల్లగా మినపగుళ్ళు వాడుతున్నాం. వాటికి పురుగు 2 సంవత్సరాలు చూసినా పట్టట్లా. కారణం ఏంటి? పురుగు మందు ముద్దలు అవి. వాటి జోలికి వెళ్ళకండి. ఆ రవ్వ కూడా వాడొద్దు. మరి ఇడ్లీ ఎలా చేయాలి అంటారా? ఇడ్లీ చేయటానికి ఏం చేయండి అంటే, మీరే ఇంట్లో రవ్వ తయారు చేసుకోండి. ఇంట్లో మిల్లు పెట్టమంటారా అనకండి. మనం చిన్న మిల్లు కొనుక్కున్నామా లేదా? మిక్సీ ఉందా లేదా? మిక్సీలో గుప్పెడు రాగులు తీసి దానిలో వేసి ఇలానండి, రవ్వ రాదా? బరగ్గా ఒక గుప్పెడు కొర్రలు తీసేయండి, రవ్వ రాదా? ఇప్పుడు ఆ కాదరవల్లి గారు చెప్తున్నారు కదా 9 రకాలని, మనలందరికీ బట్టికి వచ్చేసినాయి ఇవన్నీ. ఆ మిల్లెట్స్లో ఏవి గుప్పెడు తీసేసినా జొన్న రవ్వ వస్తుంది, సజ్జ రవ్వ వస్తుంది, రాగి రవ్వ వస్తుంది, అరిగ రవ్వ వస్తుంది, వరిగ రవ్వ వస్తుంది, ఊద రవ్వ వస్తుంది, అండుకొర్రల రవ్వ వస్తుంది. అంటే అవే తినాలా? అవే తినాలనే ఉంది. ముడి బియ్యం గుప్పెడు తీసేయండి, బియ్యం రవ్వ రాదా? బియ్యంలో ఇవాళ ముడి బియ్యం ఉన్నాయి, అలాగే ఎర్ర బియ్యం, నల్ల బియ్యం అని కూడా వచ్చినాయి కదా, మంచి పోషక విలువలతో ఉన్నాయి. ఆ రవ్వ తయారు చేసండి. 10-15 రకాల రవ్వలు మీరు ఇంట్లో మీ మిక్సీతో తయారు చేసుకోవచ్చమ్మా. చేసి ఆరోగ్యకరమైన రవ్వతో ఇడ్లీ చేసి పెట్టండి. అలాగే ఆ మినప గుళ్ళొద్దు అనుకున్నాం, పప్పు వాడండి. మినప్పొట్టు పప్పుతో దేండి, పప్పు పొట్టుతో దేండి, తెచ్చేసి ఏం చేయండి, నానబెట్టి పిసికి పొట్టంతా పారబోయొద్దు, సగం పొట్టు ఉండనివ్వండి. ఫైబర్ కూడా మంచిదే. ఇప్పుడు ఇడ్లీ వేయండి, ఎంత బాగుంటుందో. అలాగే మరొకటి, ఇడ్లీ వేసే ముందు 1-2 క్యారెట్లు తురమండి. క్యారెట్ తురుము దాంట్లో కలపండి. ఫైబర్ యాడ్ అయింది, కలర్ యాడ్ అయింది, టేస్ట్ యాడ్ అయింది, మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ అయ్యాయి. అద్భుతంగా ఉంటుంది. పిల్లలు హాయిగా తింటారు, మనం హాయిగా తింటాం. అంటే ఇడ్లీ అంటే ఆ పద్ధతిలో, ఏది గోడకు కొట్టిన సున్నంలాగా తెల్లటి ముద్దలు మింగామనుకోండి, అనారోగ్యకరమైన ఇడ్లీ అవుతుంది. ఈ పద్ధతిలో చేయండి, అద్భుతమైన ఆరోగ్యకరమైన ఇడ్లీ అవుతుంది. రోజుకొక ఇడ్లీ. అమ్మ రోజు ఇడ్లీనా? అమ్మ రోజు ఇడ్లీ కాదు. బాబు ఏం అడుగుతాడంటే, పాప ఏం అడుగుతుందంటే, అమ్మ ఇవాళ ఏమి ఇడ్లీ అని అడుగుతుంది. ఒకరోజు రాగి ఇడ్లీ చేయండి, ఇంకో రోజు కొర్ర ఇడ్లీ చేయండి, ఇంకో రోజు సజ్జ ఇడ్లీ చేయండి. సజ్జ ఇడ్లీ ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా రోజుకొక రకంగా చేసి పెట్టచ్చు. ఒక ఇడ్లీ నాకు అదొకటే తెలుసు, అందుకే నేను అన్నాను ఆ ఇడ్లీ అని. కానీ మీకెన్ని తెలుసు? అనేక రకాల టిఫిన్లు తెలుసు కదా. మీరు చేస్తున్న టిఫిన్లను కూడా ఈ ఫార్ములాను అప్లై చేసి చేయండి. ఎక్కడో టిఫిన్ చేస్తూ పాలకూర ముక్కలు రావడం చూశాను. సన్నగా పాలకూర తరిగి కూడా కలిపేయచ్చు కదా దానిలో. మీరు చేయగలరు అనుకుంటే ఆరోగ్యకరమైన టిఫిన్ని అమ్మ అద్భుతంగా చేయగలదు. అమ్మ మీద ఆధారపడండి, టిఫిన్ చేసేయండి. అలాగే మరొకటి, టిఫిన్ చేసిన తర్వాత భోజనానికి టిఫిన్కి మధ్యలో గంటకొక గ్లాసు నీళ్ళు తాగండి. అంటే అరిగిపోయిన టిఫిన్ బ్లడ్లో కలవడానికి వీలుగా. ఇక భోజనానికి కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసుల మంచినీళ్ళు తాగండి. భోజనానికి ముందు మంచినీళ్ళు ఎందుకు తాగాలి అంటే, అన్నం తక్కువ తింటాక. అంటే వెయిట్ పెరుగుతున్నాం కదా, నీళ్లు తాగేస్తే అన్నం తక్కువ తింటామనా? అలా కాదండి. మీరు అర్ధగంట ముందు నీళ్లు తాగితే అన్నం తినడానికి వచ్చిన ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే మీరు తాగిన నీళ్లు జీర్ణకోశంలోకి వెళ్ళిన తర్వాత 10 మినిట్స్లో బాడీ హీట్కి సమానంగా హీట్ అవుతాయి. మరో 10 మినిట్స్లో బాక్టీరియా నెగిటివ్గా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. మరో 10 నిమిషాల్లో జీర్ణకోశపు గోడలు పీల్చి నెమ్మదిగా బ్లడ్లో కలిపేస్తాయి. నీళ్లలో ఒక్క చుక్క కూడా మీ జీర్ణకోశంలో మిగలదు. బ్లడ్లో కలిసి ఏమవుతాయంటే, ఆ తర్వాత మీరు తినబోయే అన్నాన్ని అరిగించడానికి కావాల్సిన డైజెస్టివ్ జ్యూస్ అంటామా, దానికి గ్రౌండ్ అవుతాయి, బేస్ అవుతాయి. అద్భుతంగా ఆహారం అరగాలంటే అన్నం తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగి ఉండాలి, గుర్తుంచుకోండి. అలాగే భోజనం ముగిసిన తర్వాత 1.5 అవర్ గ్యాప్ తీసుకోండి. అక్కడి నుంచి గంటకో గ్లాస్ మంచినీళ్ళు మెయింటైన్ చేసుకోండి. జబ్బు తగ్గాలంటే ఖచ్చితమైన నిబంధన ఒకటి ఉంది. అన్నం తినేటప్పుడు ఆహారంలో 50% కూర ఉండాలి.
మనకి సాధారణంగా అన్నం ఎక్కువ కూర తక్కువ తింటాం అనేటువంటిది మరి ఎందుకో మొదటి నుంచి మనకున్న అలవాటు. అంటే ఈ ఉప్పులు కారాలు కలపడం వల్ల ఆ టేస్ట్ని అంతంత కూరలు తినలేం కదా ఆ రుచులతో. అందువల్ల ఎందుకో వచ్చిన మన అలవాటు అది. చాలా కాలంగా అన్ని కుటుంబాల్లోనూ అదే అలవాటు ఉంది. దాన్ని మార్చుకోవాలి. మార్చుకొని అరకిలో అన్నం తిన్నామంటే పావు కిలో కూర పావు కిలో అన్నం లాగా ఉండాలి. మీరు ఎంతైనా తినండి, 100 గ్రాములే తింటానండి, 50 గ్రాముల కూర 50 గ్రాముల అన్నం, కిలో తినండి, అరకిలో కూర అరకిలో అన్నంలాగా తినండి. అయితే ఇప్పుడు వండినట్టుగా మీరు కూరలు వండితే అంతంత కూర తినటం వల్ల మనళ్ళకి అనారోగ్యకర సమస్యలు వస్తాయి తప్ప ఆరోగ్యం బాగోదు. ఇప్పుడు టేస్ట్ మార్చేయండి, నేచురల్ టేస్ట్లు తెచ్చుకోండి. ఏం చేయాలి? ఉప్పు, కారం, నూనె 50% ఏవో తగ్గించేసేయండి. అప్పుడు మరి హాయిగా తినగలుగుతాం. ఆ నష్టాలు ఏవి ఉండవు కాబట్టి శుభ్రంగా తినగలుగుతాం. ఇక్కడ సమస్య వస్తుంది. ఉప్పు లేకుండా, నూనె లేకుండా, కారం లేకుండా, నీళ్ళలో ఉడకబెట్టినట్టుగా చప్పగా ఉంటే అది ఎలా తింటామండి అనే ప్రశ్న వస్తుంది. నిజమే, ఒట్టి చప్పగా చేసుకొని కూడా తినలేం. మనం ఎందుకు పుట్టామనంటే చాలా సూటిగా హాయిగా మానసికంగా ఆనందంగా ఉండటానికి, మానవ సంబంధాలు మెయింటైన్ చేయడానికి పుట్టాం. అలాగే టేస్ట్గా తినటానికి కూడా పుట్టాం. ఆ తింటాకు పుట్టామా అనకండి. ఓ రోజంతా అన్నం పెట్టకపోతే తింటం ఏంటి తెలుస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారా లేదా? ఖచ్చితంగా రుచిగా తినటానికే పుట్టాం. ఆ రుచిగా తినాలంటే మసాలాలు వేయటమో, కారాలు వేయటమో, ఉప్పులు వేయటమో, నూనెలు పోయటమో కారణం కాదు. అది పరిష్కారము కాదు, ఈ టేస్ట్ కాదు. టేస్ట్ కావాలంటే నేచర్ ఇచ్చిన